సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గోవిందుడు మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతానికైతే సినిమా మీద ఎటు చూసినా ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడుకుంటున్నా పాజిటివ్ గానే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ఈ సినిమాతో పనిచేసిన వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ సినిమా గురించి పాజిటివ్ గానే మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు పాజిటివ్ గానే ఆలోచిస్తారు, పాజిటివ్ గానే మాట్లాడుకుంటారు అని రూల్ ఎవరు రాసి పెట్టలేదు కదా. ఈ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని కొంతమంది వాళ్ళ తెలివితేటలకి పొదును పెడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు ప్రతి దాంట్లోనూ ఏదో ఒక నెగిటివ్ ని ఎదుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది కలిసి ఈ సినిమా గురించి నెగిటివ్ ఆలోచనల్ని రేకెత్తించడానికి ట్రై చేస్తా ఉన్నారు. వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న వాటికి సరైన బేస్ లేదు, కానీ అక్కడక్కడ కొన్ని లాజిక్లు మాత్రం నిజమేమో ఆలోచించాలేమో అన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ అనుమానాలు ఏంటో చూద్దాం. వాళ్ళు అనుమానించడానికి బేస్ చేసుకున్నది ఏమిటి అంటే, ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ 2 రోజుల క్రితం ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్వయంగా మాట్లాడారు. దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు వాళ్ళ అనుమానాన్ని బయటపెట్టడం జరుగుతా ఉంది. అదేమిటి అంటే, ఆ ప్రెస్ మీట్ లో ఎప్పుడు ఉత్సాహంగాను ఆనందంగాను మాట్లాడే బండ్ల గణేష్ బెరుగ్గాను ఏదో కొంచెం భయంగాను జరగకూడదు ఏదో జరిగిందన్నట్టుగా మాట్లాడినట్టు కనిపించడం అని వాళ్ళు ప్రధానంగా చెప్తున్న విషయం. బండ్ల గణేష్ కి సంబంధించి ఆ విషయాన్ని మనం సీరియస్ గా తీసుకోలేము. ఆయన వినయం ఆ రకంగా కూడా ఒక్కోసారి ఉంటుంది కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అదేమిటి అంటే, ఈ సినిమా షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ హిట్, ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమాగా నిలబడే అవకాశం ఉంది. కానీ గ్రహాలు అనుకూలించకపోతే, నేను సరైన టైంలో ల్యాండ్ చేయకపోతే, మనం ఒక ప్లాన్ వేస్తాం, దేవుడు దానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు, దాన్ని మనం ఏం చేయలేము, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేను అని బండ్ల గణేష్ చెప్పటాన్ని నిరాశావాదంగా తీసుకుని వాళ్ళు స్ట్రాంగ్ గా అనుమానపడుతున్నారు. ఇక్కడతో వదిలిపెట్టలేదు, మరో విషయాన్ని కూడా వీళ్ళు గట్టిగా ఎత్తి చూపుతున్నారు. అదేమిటి అంటే, సినిమా విడుదలై ఒకవేళ జనాల్లోకి సరిగ్గా వెళ్ళకపోతే, ఏదో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, దాన్ని కొంచెం ప్రమోట్ చేసి జనాలకు ఆసక్తి కలిగిస్తే సినిమా గట్టును పడిపోవచ్చు అన్నప్పుడు స్కీమ్లు, లక్కీ డీప్లు ఇలాంటివి పెడుతూ ఉంటారు. కానీ ఈ సినిమా విడుదలవక ముందలే ఈ సినిమాలో రామ్ చరణ్ వాడిన బైక్ ని మెగా అభిమానుల్లో ఎవరో ఒకరికి ఇచ్చేస్తాం, అది కూడా మామూలు చిన్న చితక బైక్ కాదు, 17 లక్షల విలువైన బైక్ ని ఒక కాంటెస్ట్ పెట్టి ఓవరాల్ గా లక్కీ డిప్ తీసి మెగా అభిమానుల్లో ఎవరో ఒకరికి ఇచ్చేస్తామని గణేష్ ప్రకటించడం కొన్ని అనుమానాలకు తావిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. లాజికల్ గా ఈ మాటల్లో అనుమానించాల్సిన విషయమే కనపడతా ఉంది. కానీ ఇంకో విషయం కూడా ఆలోచించుకోవచ్చు. పాజిటివ్ గా థింక్ చేస్తే సినిమా అవుట్పుట్ చూసుకుని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఏదో ఒకటి మెగా అభిమానులకి లేకపోతే ఆయనకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశానికి వచ్చి ఆ 17 లక్షల రూపాయల బైక్ ని మెగా అభిమానులకి కానుగ్గా ఇచ్చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అలా అనుకుంటే చాలా హాయిగా ఉంటుంది. నిజంగానే ఈ కాకమ్మ అనుమానాలకి రేపొద్దున విడుదలై గోవిందుడు అందరూ వాడే అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుందాం. చూద్దాం మరి బండ్ల గణేష్ గారి గ్రహాలు ఎలా ఉంటాయో, దేవుడు ఏ విధమైన మాస్టర్ ప్లాన్ వేశాడో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.